దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ రాడండి. అందరూ బాగున్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. త్రియేక దేవుని నామంలో అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభములు కూడా తెలియచేసుకుంటున్నాను. చూడండి, దేవుని యందు మనం నమ్మిక ఉంచి దేవుని యందు భయభక్తులతో అనుదినము నడుచుటకు దేవుడు మనల్ని పిలిచిన పిలుపుని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మనం ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. లోకంలో ఆనందం లేదని నేను ప్రతిరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏంటంటే, మనము లోకంలోనికి ఏమి తీసుకుని రాలేదు, ఈ లోకంలో నుంచి ఏమి తీసుకుని పోము. కానీ ఈ లోకం నుంచి మనం తీసుకు వెళ్ళేది ఏదైనా ఉంది అంటే, మనం ఈ లోకంలో దేవుడికి లోబడి విధేయత కలిగి జీవించిన జీవితము, మనం చేసినటువంటి మంచి పనులు, అంటే దేవునికి ఇష్టమైనటువంటి నీతి క్రియలు, ఇవే మనతో రేపు మనతో వచ్చుతాయి. రేపటి దినం అవి మనకు తోడుగా నిలబడతాయి. దాన్ని బట్టి దేవుడు మనకు కొన్ని మార్పులు అక్కడ అనుగ్రహిస్తాడని లేఖనం చెప్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము ఏ విధంగా మనము బ్యాంక్ బ్యాలెన్స్ దాచిపెట్టుకుంటాము, కొంచెం గోల్డ్ దాచిపెట్టుకుంటాము, కొన్ని ప్లేసులు, ఇల్లులు, ఈ విధంగా అంటే ఈ లోకంలో మనం బ్రతికే దాని కొరకు మనం ఆస్తులు ఏ విధంగా ఏర్పరచుకుంటామో, అదే విధంగా పరలోకంలో శాశ్వతమైనటువంటి లోకంలో మనం బ్రతకాలంటే మనం అక్కడ కూడా ఆస్తిని మనము దాచుకోవాలా. ఆ ఆస్తి ఎలా దాచుకోవాలంటే, ఇక్కడ మనము దేవునికి ఇష్టలుగా బ్రతికినటువంటి ఆ యొక్క స్థితిని, అంటే ఆ యొక్క మంచి పనులు చేసినటువంటి ఆ డేటాను తీసుకుని మనము పరలోకంలోనికి ప్రవేశించాలి. ఆ డేటా అనేది మనకు లేకపోతే పరలోకంలో మనం నీతిమంతులుగా జీవించి ఏ మంచి పని చేయకపోయినా పరలోకంలో మనకు అలో ఉంటుంది. కానీ అక్కడ ఏమీ లేకపోతే వివాహానికి వెళ్తాము, ఎక్కడైనా మనల్ని పిలుస్తారు, మనం అంటే లోక సంబంధంగా ఎక్కడైనా అంటే ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమీ లేకుండా పోవు. మనం ఏదో ఒకటి మనకు తగింది, ఆ ఫంక్షన్ కు తగినట్లు, ఆ యొక్క సందర్భానికి తగినట్లు ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్తాము. ఎందుకంటే అదేంటంటే లోకంలో ఉండేటువంటి ఆనవాయితీ. అదే విధంగా పరలోకానికి వెళ్ళాలంటే కూడా మనం ఈ లోకంలో దేవుడు చెప్పినట్టు వినాలా, దేవుడికి ఇష్టలుగా మనం బ్రతకాలా. తర్వాత మనము దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచంతో అనుదినము మంచి క్రియలు చేసి ఈ మంచి క్రియల పరలోకానికి మనం తీసుకుని వెళ్ళాలనేది ఇది సత్యం. చూడండి, ఈ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలో కొన్ని చక్కటి మాటలు ఉంటాయి. అక్కడ 9వ మాట 10వ మాట అక్కడ అంటాడు, చూడండి, నీ వ్యర్థమైన ఆయుష్కాలం, అంటే ఈ లోకంలో మనం ప్రతిరోజు బ్రతుకుతుండేది ఒక వ్యర్థమైన ఆయుష్కాలం అని సొలొమోను, ప్రసంగి అయినటువంటి సొలొమోను అంటే మాట, ఆయన అనుభవించిన జీవిత సత్యంలో ఆయన పలికిన మాట ఏంటంటే, ప్రతిదీ వ్యర్థం అంటాడు. కారణం ఏంటంటే, వ్యర్థమే 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 వ్యర్థమే, ప్రతిదీ కూడా వ్యర్థము. కాబట్టి ఈ ఆయుష్కాలం కూడా వ్యర్థమే. ఈ వ్యర్థమైన ఆయుష్కాలంలో మనం ఎప్పుడు బ్రతుకుంటున్నామో, ఎన్ని రోజులు బ్రతుకుతామో, ఎప్పుడు చనిపోతామో ఎవరికి తెలియదు. అయితే మనం బ్రతికినంత కాలము ఎలా జీవించాలంటే, మత్సరము దాగు లేకుండా ఏ విధమైనటువంటి ఆ యొక్క కల్లోలం కలిగిన జీవితాన్ని కలిగి మనము బ్రతకకూడదు. అంటే బ్రతికిన 4 దినములైనా మనం సంతోషంతో సమాధానంతో ఎవరికి ఇబ్బందికరం లేనటువంటి జీవితాన్ని మనము కలిగి ఈ లోకాన్ని విడిచినప్పుడు మనకు సంతోషము, మనతో ఉండేవారికి సంతోషము, దేవుడి నామానికి మహిమ వస్తుందని ప్రసంగి యొక్క అర్థము. ప్రసంగి అంటాడు, చూడు, నీ యవ్వన కాలంలో నీకు వివాహం జరిగినప్పుడు, నీకు భార్య ఇవ్వబడినప్పుడు ఆమెతో సమాధానంగా సంతోషంగా ఆమెతో జీవించు, ఆమెతో తృప్తిగా ఉండు. గాని వేరే విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి వేరే స్త్రీని మోహించడము, వారి మీద మక్కువ పెట్టుకోవటము, ఇవన్నీ చేసి నీ సమయాన్ని పోగొట్టుకోబాక. ఎక్కడ కూడా మనశ్శాంతి ఉండదు. నీకు ఇవ్వబడినటువంటి భార్యతో నమ్మకంగా నువ్వు బ్రతుకు అని లేఖనం చెప్తుంది. ఎందుకంటే ఆమె నీకు దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఆ యొక్క వరాన్ని నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఆమెకి ఇష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగినప్పుడు భార్యాభర్తల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది, దేవునికి మహిమ వస్తుంది. తద్వారా వాళ్ళకి ఇవ్వబడినటువంటి పిల్లలు కూడా గొప్ప సమాధానంతో సంతోషంతో జీవిస్తారు. కాబట్టి మనము 10వ మాట్లాడతాడు, చూడండి, మీకు దేవుడు ఏ పని అయితే ఇచ్చినాడో ఆ పనిని శక్తి వంచన లేకుండా చేయండి అంటున్నాడు. అంటే ఎక్కడ లోపాలు లేకుండా. కొంతమంది అనుకుంటారు పెద్ద పెద్ద గొప్పలతో, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకు ఉండే దాంతో తృప్తి పడతారు, ఇచ్చిన పనిని నమ్మకంగా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే పని చేసేదానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా నేను అట్టు చేస్తే బాగుండు, ఇట్టు చేస్తే బాగుండు, వాళ్ళు అట్లున్నారు, వీటి ఇట్లున్నారని సమయాన్ని అంతా పోగొట్టుకుని ఏమీ చేయరు. అలా ఉండవద్దు. కానీ నీకు ఇచ్చిన పని, అది కొద్దిదైనా అది పెద్దదైనా ఏదైనా సరే,
దాని శక్తి వంచన లేకుండా చేయి. ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళేటువంటి ఆ పాతాళంలో ఏ పని నీకు అక్కడ ఉండదు. నువ్వు చేసేదానికి ఏ పని కూడా అక్కడ నీకు ఉండదు. కాబట్టి జీవం ఉన్నప్పుడే నీకు పని. కాబట్టి నువ్వు ఈ పని ఏం చేయాలా అనేది ఇప్పుడే నీకు దేవుడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించినాడు. నువ్వు మంచి చేస్తే ఆ మంచితో నువ్వు పరలోకానికి వెళతావు. నువ్వు చెడు పనులు చేస్తే ఆ చెడుతో నువ్వు నరకానికి వెళతావని సూత్రం చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఈ వ్యర్థమైన జీవితానికి అంటే వ్యర్థమైన ఈ ఆయుష్కాలంలో నువ్వు ఆషామాషిగా జీవించవద్దు. ఖచ్చితంగా ఒక దినం మనం చనిపోవాలి. చనిపోయిన తర్వాత అక్కడి నుంచి మన ఆత్మకు మరలా జీవం వస్తుంది. ఆ జీవం ఎక్కడికి వెళ్ళాలంటే, మనం మంచి పనులు చేస్తుంటే పరలోకానికి వెళ్తాము, చెడ్డ పనులు చేస్తుంటే మనం నరకానికి వెళ్తాం. మనం చూసాం లూకాసు సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు, ఒక దరిద్రుడైన లాజరస్ ఎక్కడికి వెళ్ళాడు. పరలోకంలోనికి ఆ యొక్క దరిద్రుడు కొని దేవదూతల చేత కొని పోబడినట్టు లేఖనం చెప్తుంది. కాబట్టి ఏంటంటే అతను ఉన్నంత కాలము ఆయన ఎక్కడ కూడా ఇదిగో నేను ఈ ఇంటి ముందర కూర్చొని పుల్లాకు తింటున్నానే, ఇతను చూస్తే చాలా రిచ్ గా ఉంటున్నాడే అని ఆయన శాపాలు పెట్టకుండా, ఆయన చూసి ఈర్ష్యపడకుండా, ఆయన తన యొక్క స్థితిని బట్టి సంతోషిస్తూ తనకు ఆ దినము దొరుకుతున్నటువంటి ఆహారాన్ని బట్టి సమాధానంగా జీవించి ఒక దినం తన యొక్క సమయాన్ని ఈ లోకాల్లో విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడైతే ధనవంతుడు చాలా చక్కగా ఉందాతనంగా దినము ఫంక్షన్ చేసుకుంటున్నాడు. కానీ ఇంటి ముందు దరిద్రుడికి మంచి ప్లేట్ మీల్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి మనసు, ఉండి కూడా పెట్టలేనటువంటి మనసు, పుల్లాకలే తిన్నాడు కానీ అతను మంచి ఫుడ్ తినలేదు. కానీ అయితే నీతిని మాత్రం విడిచిపెట్టలేదు. ఇతడు మాత్రము అందరితో సంతోషంగా సమాధానంగా రోజు ఆ యొక్క మంచి లైఫ్ ని ఎంజాయ్ చేశాడు. చనిపోయిన తర్వాత తనైతే ఆ దరిద్రుడు ఎక్కడున్నాడు, అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకొని ఉంటున్నాడు. ఈ యొక్క వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడంటే ఆ పాతాళంలో ఉంటున్నాడు. కాబట్టి నువ్వు పాతాళంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ పని నీకు ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడే పని దొరికిందంటే ఏ పని అంటే అది చేయవాక. దేవుడు ఏదైతే చేయమన్నాడో, ఏదైతే చేయొద్దన్నాడో వాటి అన్నిటిని నువ్వేం చేయాలంటే ఇంప్లిమెంట్ చేసేటువంటి మనసు నువ్వు కలిగి ఉండాలా. చేయొద్దున పని చేయకూడదు, చేయమన్న పని మనం చేయాలా, దేవునికి ఇష్టలుగా బ్రతకాలా. ఎందుకంటే సీసీ కెమెరాలు కొన్ని యాంగిల్స్ లో కొన్ని దగ్గరనే ఉంటాయి. కానీ దేవుని యొక్క సీసీ కెమెరా నుంచి ఎవడు ఈ లోకంలో ఎవడు తప్పించుకొని చాలడు. ఎందుకంటే మన చుట్టూ యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. అని ఎక్కడైనా సరే యథార్థంగా నా ఇందు భయభక్తులతో జీవించిన వాళ్ళకి నేను చేయవలసిన మేలు చేయకుండా ఎక్కడైనా ఆగిపోతానేమోనని దేవుడు చాలా జాగ్రత్త కలిగి ఉంటున్నాడు. అదే విధంగా దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు చేసే వాళ్ళ కొరకు ఒక జాబితా కూడా ఉందని మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మనం దేవునికి లోబడదాము ఎల్లప్పుడూ. అంటే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9-10 చెప్పినట్లు మనకు ఇచ్చిన పనిని మనము శక్తి వంచన లేకుండా చేద్దాము. ఏ పని మనకి ఇచ్చినా సరే ఆ పనిలో మనం నమ్మకంగా జీవిద్దాము. నమ్మకమైన వారికి మెండైన దీవులంట. కాబట్టి మనము వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అలాంటి ఆలోచనలు కలిగి మన సమయాన్ని పోగొట్టుకోకూడదు. ఉండేటి సమయం చాలా ప్రశస్తమైంది. ఇప్పటికే మన యొక్క సమయం దాటి మనము దగ్గరగా ఆ యొక్క దేవుని సన్నిధానానికి పోయేదానికి మన యొక్క సమయం దగ్గర పడుతుంది. ఈ దగ్గర పడేటువంటి సమయంలో మనం ఏం తీసుకెళ్ళాలి, మనతో నీతి క్రియలు వస్తున్నాయా లేదా, మనం దేవుని చెప్పినటువంటి ఆ యొక్క మాటలు మనం వింటున్నామా, వాటిని మనం వినే వాళ్ళంగానే ఉండకూడదు. విన్న తర్వాత వెంటనే ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితిలో మనము ఉన్నప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుంది. దేవుడు మనల్ని పుట్టించినందుకు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి దేవుణ్ణి ఆనందపరచాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి పనిని మనము తప్పకుండా ఇష్టపడి చేద్దాము. ఇచ్చినటువంటి భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, సమాధానంగా ఎక్కడ మోసపూరితమైన జీవితాన్ని కలిగి ఉండకుండా నిజమైనటువంటి సత్యమైన సంబంధంలో మనం జీవిస్తూ దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాము. అట్టి బ్రతుకు దేవుడు మనకి ఇవ్వాలని దేవుని మీద ఆధారపడేటువంటి మనం ఎల్లప్పుడూ ఏదైతే నీతి చెప్తున్నామో ఈ నీతి మన జీవితంలో నిజంగా అవి మనము ఇంప్లిమెంట్ చేసేటువంటి స్థితిలో మనం ఉండాలని ప్రార్థిద్దాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనం ఆస్వాదించుగాక. ఆమేన్. మహాగణుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అది మన ప్రేమలో జ్ఞాపకం చేస్తున్నారు. ఇదిగో ఈ ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ. ఇదిగో నాయన ప్రభా ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయంలో ప్రభా మీరు మాట్లాడారు ప్రభా. ఇదిగో 9-10 వచనాలు ప్రభా. ఇదిగో నీకు ఇచ్చిన భార్యతో నమ్మకంగా ఈ వ్యర్థమైనటువంటి సమయాన్ని పోనివ్వకుండా
నాయన ఇచ్చినట్లు భార్యకు నమ్మకంగా నువ్వు జీవించాలా. ఇదిగో నీకు ఇచ్చిన పనిని నువ్వు శక్తి వంచన లేకుండా చేయాలా. ఎందుకంటే నువ్వు పోయేటువంటి ఆ యొక్క పాతాళంలో నీకు ఏ పని ఉండదని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మేము అనుదినం నాయన మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, మాకు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి నాయన మీకు స్తుతిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి. ఇదిగో మాకు ఉన్నదాంతో తృప్తి పడే మనసును దయచండి. లేని వాటి ఎందునైనా మా సమయాన్ని పోనివ్వకుండా అవి లేవే ఇవి లేవైనటువంటి ఆలోచనలు మేము కలిగి ఉండకుండా అయా ప్రతి విషయంలో ప్రభా కృతజ్ఞత కలిగిన మనస్సు మేము కలిగి జీవించేటువంటి కృపను మా అందరికి అనుగ్రహించమని ఈ ఉదయకాలం ప్రతిమాలు కూర్చున్నాం నాయన. ఇదిగో ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరి జీవితంలో ఏవైతే ఇంకా అరమరకలు కలిగినటువంటి మనస్సు కలిగి ఉంటున్నారో, ఎవరైతే ఇంకా నీకు దూరంగా ఉంటున్నారో, ఎవరైతే నీకు దగ్గరగా రాలేకపోతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడేక కుటుంబాన్ని మీరు సరిచేయండి. ఇంకా నైనా భార్యాభర్తల సంబంధాలు ప్రభా మంచిగా దేవునికి మహిమార్థకరంగా ఉండునట్టు ప్రభా మీరు కార్యం జరిగించండి. అనుదినం నీతో నడిచేటువంటి మేము నాయన నమ్మకమైన బిడలముగా మీరు ఇచ్చే మెండైన దీవులకు మేమందరం పాత్రలకు సహాయం చేసి ఏ కుటుంబంలో ఏ జీవితంలో ఏ రోదన ఏ బాధల్లో వాటన్నిటి యేసు నామంలో నేను బంధిస్తున్నానయ్యా. అందరికి కావాల్సిన కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని, మరలా మీకు చిత్తమైతే మేము కలిసి పర్యంతరము మీ కృపాక్షేమంలో మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతి మారు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. కాబట్టి ఇచ్చిన భార్యతో నమ్మకంగా ఉందాము, ఇచ్చిన భర్తతో నమ్మకంగా ఉందాము. దేవునికి ఇష్టమైన పనిని చేద్దాము. దేవుడు ఇచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేసి ఆయన నామాన్ని మహిమపడతాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. దేవుని రాజ్యం కట్టుటకు మనం అందరం ఉపయోగపడతాము, ఆయన నామాన్ని మహిమపడతాము. మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. షలోమ్.